అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4th క్లాసు డే 2 ఇంగ్లీషు రెడీనెస్ ప్రోగ్రామ్కి సంబంధించి యాక్టివిటీస్ చూడబోతున్నాము. గో విత్ ఆల్ఫాబెట్. డే 1లో A to H వరకు చూసాము. ఇక్కడ I to R. లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసరికి లెర్నర్స్ విల్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ ఐడెంటిఫై ఆఫ్ ద ఆల్ఫాబెట్ I to R వరకు మనం రికగ్నైజ్ చేపించాలి. అలాగే కరెక్ట్ సౌండ్ విత్ లెటర్, ఏ లెటర్కి ఏ సౌండ్ అని కరెక్ట్గా రికగ్నైజ్ చేసేటట్టు చూడాలి. నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్డర్, లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ సీక్వెన్స్ రావాలి. ఈ విధంగా ఈ 3 అనేవి మనకు లెర్నింగ్ అవుట్కమ్స్ ఈ డే 2లో. టీచర్ యాక్టివిటీ 1, ఇంట్రడ్యూస్ లెటర్స్ యూజింగ్ ఫ్లాష్ కార్డ్స్ ఆబ్జెక్ట్స్. ఫ్లాష్ కార్డ్స్ కానీ వస్తువులు కానీ చూపించి మనం లెటర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. లెటర్స్ రిసైట్ అండ్ డ్యాన్స్. ఇక్కడ ఒక రైమ్ ఇచ్చారు. ఆ రైమ్ని మనము చదువుతూ పిల్లల చేత యాక్షన్ చేపిస్తూ ఉండాలి. I is for ice cream, E ice cream. J is for jug, jug. K is for kite, kite. L is for lion, lion. M is for monkey, monkey. N is for nose, nose. O is for ocean, ocean. P is for parrot, parrot. Q is for queen, queen. R is for rose, rose. ఈ విధంగా లెటరు దాని యొక్క ప్రొనౌన్సియేషన్ని పిల్లల చేత మనం రిపీట్ చేయించడం వల్ల రికగ్నైజ్ అవుతుంది. నెక్స్ట్ లెటర్స్ లెర్న్, డిస్ప్లే ద ఫాలోయింగ్ చార్ట్, సే ద లెటర్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిపీట్. స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ని కూడా మనం రిపీట్ చేయించాలి. యాక్టివిటీ 2 వచ్చేసరికి మనకి ఇక్కడ లెటర్స్ అబ్జర్వ్. I to R వరకు అప్పర్ కేసు, లోయర్ కేసు యొక్క లెటర్స్ చూపించి మనము పిల్లల్ని 2-3 వర్డ్స్ని చెప్పించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ I లెటర్ తీసుకుంటే ఐస్ క్రీము, ఐస్లాండు, ఐరను, ఈ విధంగా. నెక్స్ట్ లెటర్స్ డూ, ఆస్క్ ద స్టూడెంట్స్ టు ప్రొనౌన్స్ విత్ కరెక్ట్ సౌండ్. ఒక్కొక్క లెటర్కి ఏ విధమైన సౌండ్ వస్తుందో అది పలికించి పిల్లల చేత చేపించాల్సి ఉంటుంది. లెటర్స్ రైట్ మోడల్ ఈచ్ లెటర్ యూజింగ్ ఇండెక్స్ ఫింగర్. ఇండెక్స్ ఫింగర్ని చూపించి మనము గాలిలో ట్రేస్ చేస్తూ రాస్తుంటే పిల్లలు ఆ లెటర్ ఏంటో అబ్జర్వ్ చేసి దాన్ని ఏ లెటరో మనకు చెప్తారు. ఈ విధంగా మనము టీచరు చేయవలసిన పని ఉంటుంది. డే 2కి సంబంధించి స్టూడెంట్ యాక్టివిటీస్ వచ్చేసరికి యాక్టివిటీ 1, సపరేట్ ద ఆల్ఫాబెట్ యాజ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. స్మాల్ లెటర్స్గా, క్యాపిటల్ లెటర్స్గా మనము రాయవలసి ఉంటుంది. ఈ విధంగా JQKMRI, స్మాల్ I, స్మాల్ L, స్మాల్ N, స్మాల్ R, స్మాల్ J, స్మాల్ Q, ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 2, మేక్ 2 to 3 లెటర్ వర్డ్స్ విత్ ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చారు, అందులో నుంచి మనం 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్ కానీ రాయవలసి ఉంటుంది. ఇక్కడ యాను, యాము, ఇన్ను, ఆను, కెన్ను, డాగ్, ఎగ్. ఇక్కడ రిపీటెడ్ ఎగ్ ఇచ్చారు. ఫ్యాను, జామ్ 2 times ఇచ్చారు. మ్యాను, అలాగే ఇంకా ఐస్ రాయొచ్చు, ఐస్ రాసుకోవచ్చు. ఇంకా మనము ఏం రాయొచ్చు అంటే ఐస్, తర్వాత డాగ్, DOG డాగ్ రాశారు. నెక్స్ట్ FAN ఫ్యాన్ రాశారు. నెక్స్ట్ JAM జామ్, ఓకే. నెక్స్ట్ ఓకే AND అండు రాసుకోవచ్చు, AND. ఈ విధంగా 2 కానీ 3 కానీ లెటర్ వర్డ్స్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్కిల్ ద వర్డ్స్ స్టార్టింగ్ విత్ లెటర్ గివెన్ బిలో. ఇక్కడ మనకు వర్డ్స్ ఇచ్చారు, లెటర్ ఇచ్చారు. ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్కి సర్కిల్ చేయమన్నారు. ఈ విధంగా మనము సర్కిల్ చేపిస్తాము పిల్లల చేత. నెక్స్ట్ యాక్టివిటీ 4 వచ్చేసరికి కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్. ఇక్కడ మనకు స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ I to R వరకు రాపించాల్సి ఉంటుంది. ఈ విధంగా డే 2 యొక్క యాక్టివిటీస్ పిల్లల చేత చేయించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.